ఇంకో పక్క చూడండి, మొన్న వచ్చాడు, వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్పెట్ వేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరదను చూస్తున్నాడు. ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి. మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, తర్వాత పిడి గుద్దులే గుద్దులు. ఇప్పుడు మళ్ళా ఇంతవరకు పరదాలు చాటును తిరిగాడు, ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడు తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం. మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు. దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు. 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది. అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్లో ముంచేసిన వ్యక్తి, నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు. దాన్ని ఉపయోగించలేదంటే మీరు ఆలోచించాలి. ఏదైతే మీరందరూ చూశారు, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఇంకో పక్క పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే 2 పంటలకు కాదు, గుంటూరు జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. 72% పూర్తి చేశాం. ఎన్నికల ముందు మేము అనుకున్నాం 2020కి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండ్ పోయింది. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసినట్టు నటించి మొత్తం నాశనం చేశాడు. ఇంకో పక్క ఇక్కడే అమరావతి ఉంది. మీకు అమరావతి మన రాజధాని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాను. ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీదుండే నమ్మకంతో 35,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు.